ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ దుందుర్గాదేవి నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం క్లీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజ్యోతి శ్రీ నమ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క కలియిక ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం, అరుదైన గ్రహాల యొక్క కూటమి, 6 గ్రహాల కూటమి అంతా కూడా షష్టగ్రహ కూటమి అంతా కూడా కుంభరాశిలో సంభవిస్తుంది. ఫిబ్రవరి నెలలో అంతా కూడా సంభవిస్తుంది. మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా రాశ్యాధిపతి అయిన కుంభరాశికి రాశ్యాధిపతి అయిన శని భగవానుడి యొక్క కారకత్వాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా శని భగవానుడి యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ప్రధానంగా ఫిబ్రవరి నెలలో అంతా కూడా గ్రహాల యొక్క సంయోగం కూటమి అంతా కూడా మీ యొక్క రాశికి అంతా కూడా ఎటువంటి శ్రేయస్సుని ఐశ్వర్యాన్ని అంతా కూడా అదృష్ట యోగాన్ని అంతా కూడా ఇవ్వబోతుంది. ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శనీశ్వరుడి దోష నివారణార్థానికి పరిహారం అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా 6 గ్రహాలు కలుస్తున్నాయి. రాహువు, సూర్య భగవానుడు మరియు అంగారకుడు, శుక్రుడు, బుధుడు అంతా కూడా కలుస్తున్నారు. ప్రధానంగా ఈ గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా అరుదైన సంయోగంగా చెప్పడం జరుగుతుంది. గ్రహాల యొక్క కూటమి అంతా కూడా చూసుకుంటే 6 గ్రహాల సంయోగం అంతా కూడా కొన్ని రోజుల వరకు మేషాది ద్వాదశ మీద అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఎటువంటి భయాలంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏంటిదంటే నవగ్రహాలకి పూజ ఆచరించడం వల్ల, నవగ్రహ దేవతలకి ఒకే రాశిలో అన్ని గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా సరళరేఖలో ఉండడం వల్ల వాటి ప్రభావం అంతా కూడా స్వల్పంగా మానవాళి జీవితం మీద పడడం అనేది జరుగుతుంది. కొన్ని గ్రహాల యొక్క సంయోగం వల్ల ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడడం కానీ, రోగ బాధలతో బాధపడడం కానీ, అప్పుల బాధలతో బాధపడడం కానీ జరుగుతుంటుంది. ఇది కుంభరాశిలో సంభవిస్తుంది. కావున ప్రధానంగా కొన్ని రాశుల వాళ్ళంతా కూడా ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా చెప్పేది నేనైనప్పటికీ జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది. పరిష్కారం అంతా కూడా వీడియో చివర చెప్పడం జరుగుతుంది. సంపూర్ణ విశ్లేషణ ఆచరించండి. మీకు పరిష్కారం ఆచరించడం వల్ల సర్వగ్రహ దోష నివారణ అవుతుంది. అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. అదృష్ట యోగం సిద్ధిస్తుంది. రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శని భగవానుడు అంతా కూడా కర్మ ఫలదాతగా చెప్పడం జరుగుతుంది. కర్మ ఫలదాత అంతా కూడా మానవాళి చేసుకున్న విధానంగా అంటే పూర్వజన్మలో కానీ ఇహ జన్మలో కానీ పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఈ జన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం ప్రకారంగా మీరు చేసుకున్న పుణ్యకర్మలకి పుణ్య ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. అష్టైశ్వర ప్రాప్తి రాజయోగాన్ని విపరీత రాజయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా స్వల్పంగా తెలిసి కానీ తెలియకుండా కానీ జ్ఞాత అజ్ఞాత కృత మహాపాతక దోష నివారణార్థం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా తెలిసి కానీ తెలియకుండా కానీ ఏమైనా చిన్న చిన్న కర్మలు పాపకర్మలు చేసి ఉంటాయి కనుక ఆ దోషాలకి పరిహారం అంతా కూడా శని భగవానుడికి ఇవ్వడం జరుగుతుంది. అది రోగ రూపేణ కావచ్చు, ధన రూపేణ కావచ్చు, ఆర్థిక ఇబ్బందులతో అయినా కావచ్చు, ప్రధానంగా దుఃఖ రూపంలో అయినా కావచ్చు, ఆది యొక్క కర్మశేషం అంతా కూడా నివారణ అయితే నీ జీవితం అంతా కూడా ప్రధానంగా పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. నివారణ అవ్వడానికి శని భగవానుడు అంతా కూడా మీకు ధార్మికమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా న్యాయ నిర్ణేతలాగా శని భగవానుడు అంతా కూడా ఆయు కారకుడు, కర్మఫలదాత, ప్రధానంగా అష్టైశ్వర ప్రదాత, రాజయోగ ప్రదాత అనే శని భగవానుడు అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శని భగవానుడి ప్రీతికరంగా ప్రతి శనివారం రోజున తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేయడం, శనివారం శనిహోరలంతా కూడా ఆచరించడం, కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం, కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్ట అయిన నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించండి. తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. సకల గ్రహ దోష నివారణ అవడానికి ప్రయత్నించడం కూడా నవగ్రహాలకు అభిషేకం ఆచరించండి. అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధనుసు రాశి జాతకులకి ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా ఇక్కడ సంపూర్ణంగా శనీశ్వర దోష నివారణాత్మంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శని భగవానుడు అంతా కూడా మీన రాశిలో సంచారం చేస్తున్నారు. శని భగవానుడి యొక్క దశమ దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద పడుతుంది. ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా కుంభరాశులు అంతా కూడా ఫిబ్రవరి 24వ తారీఖు రోజున విశేషంగా అరుదైన 6 గ్రహాల యొక్క కూటమి అంతా కూడా సంయోగం జరుగుతుంది. ప్రధానంగా షష్టగ్రహ కూటమి అంటారు. 6 గ్రహాలు కలుసుకున్నాయి. ఈ 6 గ్రహాలంతా కూడా చూసుకుంటే సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు, రాహు, చంద్ర భగవానుడు అంతా కూడా కలిగి జరుగుతుంది. ఈ గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా కొన్ని రోజుల వరకు మాత్రమే ప్రభావం చూపిస్తుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ప్రధానంగా ధనుసు రాశి జాతకులకి అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క
దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః నామాన్ని ప్రయత్నించడం కూడా జపాన్ని ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. జయ గురు దత్త, శ్రీ గురు దత్త, శరణం మమ అనే నామాన్ని కూడా జపాన్ని ఆచరించడం, జయ గురు దత్త, జయ గురు దత్త అనుకుంటుండడం వల్ల సకల గ్రహ దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. గురు కటాక్షం కలుగుతుంది. ప్రధానంగా సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల విశేషమైన పుణ్యమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగం సిద్ధించడం కానీ, ధన ప్రాప్తి కలగడం కానీ ఆస్కారం ఉంటుంది. మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి కార్యసిద్ధి, కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ 1వ తారీఖు తర్వాత ప్రధానంగా బృహస్పతి సంచారం ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతుంది కావున విశేషమైన రాజయోగ ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి కలగడానికి ధనస్సు రాశి జాతకులకి అంతా కూడా యోగకరంగా ఉంది. ఇక్కడ శనీశ్వరుడు దృష్టి అంతా కూడా ఉంది కావున ఈ యొక్క శనీశ్వర దశమ దృష్టి దోష నివారణార్థం తైలాభిషేకం చేయడం, తిలహోమాన్ని ఆచరించడం, తిలదానం చేసుకోవడం, కూష్మాండ దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పిప్పలాద ఋషి యొక్క చరిత్రని ప్రవచనంలాగా పారాయణం చేసుకుంటడం, వినడం కానీ చదవడం కానీ చేసుకోవడం వల్ల శనీశ్వర దోష నివారణం అంతా కూడా కలిగి మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం నివారణ అవుతుంది అన్నమాట. దోషం అంతా కూడా పోయి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం. నలదమయంతి యొక్క చరిత్ర అంతా, నలబాహరాజు నలదమయంతి యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఋతుపర్వణ యొక్క చరిత్ర అంతా కూడా ఉంటుంది. ఈ యొక్క ఋతుపర్వణ యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు వెంకటేశ్వర స్వామి వారికి ఈ యొక్క ఆరాధనలో భాగంగా తులసి మాలతో సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శివపార్వతుల కళ్యాణం అంతా కూడా ఆచరించండి. ప్రధానంగా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శివరాత్రి రోజున, మహాశివరాత్రి రోజున విశేషంగా పరమేశ్వరుడికి ప్రీతికరంగా అభిషేకాలు, హోమాది కార్యక్రమాలు, పరమేశ్వరుడి యొక్క పంచాక్షరి మంత్రాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం. అరుణాచలేశ్వర క్షేత్ర దర్శనం చేసుకున్న మాత్రం చేతని మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నం చేయండి. ధనుసు రాశి జాతకులకి అఖండ రాజయోగం పుణ్యప్రాప్తి వల్ల, విశేషమైన పుణ్యప్రాప్తి వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మాసాంతంలో మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి నిమిషం కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం, రాధశ్యామల యజ్ఞాతిక్రతలు కానీ, బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూసుకుంటే దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిష్కారం ఆచరిస్తూ ఉండడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి, వృత్తిలో అభివృద్ధి, రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి నిమిషం కూడా హనుమతారాధనలో భాగంగా సింధుర అభిషేకాది కార్యక్రమాలు, మంజసూక్త పారాయణను ఆచరించడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి సంపూర్ణంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు యొక్క ఫలితాలంతా కూడా ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా గోమాత సేవ చేయడం, పంచగావ స్వరూపంగా ఈ యొక్క గోమాత అంతా కూడా ఉంటుంది. గోమాత సేవ చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీ జాతకరీత్యా ఉన్న సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవలో భాగంగా పచ్చిక తెరగపండి గ్రాసాన్ని సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి నిమిషం కూడా ఈ యొక్క గోమాతకి గోంగూర కానీ సమర్పిస్తే కనుక శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాతకి 11 ప్రదక్షిణాలు కానీ, 24 ప్రదక్షిణలు కానీ ప్రతి నిమిషం కూడా ఆచరించిన వాళ్ళకి అఖండ పుణ్యయోగ సిద్ధిస్తుంది. తద్వారా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూస్తుంటే ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం వల్ల స్వల్పంగా దోషకారిగా ఉంటుంది. ఎటువంటి భయాలు, ఆందోళనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కానీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా మీరు మా ద్వారా విశ్లేషణ చేయించుకొని పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా వివాహ శుభకార్యాల కోసం మీరంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు అతి శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలని అంటే కనుక మహాశివరాత్రి రోజున విశేషంగా శివపార్వతుల కళ్యాణం ఆచరిస్తూ ఉండాలి. తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా పుణ్యమైన కార్యక్రమాలు ఆచరించడం, ప్రధానంగా అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం. బగలామతి శాంతి సమాధి కార్యక్రమాలే కానీ, రాజశ్యామల యజ్ఞాతిథులు కానీ ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా రత్నశాస్త్ర ప్రకారంగా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకంతా సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవాలి, హనుమత ఆరాధన చేసుకోవాలి. జగన్మాత ప్రీతికరంగా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, దేవి భాగవతాన్ని అంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. సకల మనోవాంఛలంతా కూడా ధార్మికమైన జీవితం అంతా కూడా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది.
తద్వారా రాజయోగ ప్రాప్తి కోసం రాజశ్యామల యజ్ఞాతి కలిసి ఆచరించుకోవడం, ఈ పరిష్కారం అంతా కూడా చేయడం, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగంగా అరుదైన కష్టగ్రహ కూటమిగా చెప్పడం జరుగుతుంది. ఎటువంటి భయాలు ఆందోళనలు పెట్టుకోకుండా మీరంతా కూడా భగవంతుడి ఆరాధన చేసుకోవడం, జగన్మాత ఆరాధన చేసుకోవడం వల్ల, జపాలు దానాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది, రాజయోగ ప్రాప్తి. శ్రీమాత్రే నమః.